భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి తీర్మానం వలన క్లియర్గా చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల పాలిట అభయ కవచం ఏది దేని ఆధ్వర్యంలో? తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీర్మానం వలన గారి సారథ్యంలో ఇది జరుగుతుంది. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. ఇది దేనికి పనిచేస్తుంది? ఏ వివక్షకైనా వేధింపులకైనా ఈ చెక్ పెట్టొచ్చుగా. అరే ఇష్టం వచ్చినట్టుగా వాడు అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని లేదుగా. ఇప్పుడు బరాబర్ బీసీలకు సంబంధించి ఒక ప్రొటెక్షన్ సెల్, ఒక రక్షణ కవచం వచ్చేసింది. కార్యాలయంలోని నిశ్శబ్దంగా సాగుతున్న వివక్ష ఏది? కార్యాలయాలలో, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులలో ఇక భరించొద్దు. నిశ్శబ్ద వివక్ష కీలక పోస్టుల నుంచి తప్పించి కావాలనే లూప్ లైన్ పోస్టింగ్లకు పరిమితం చేస్తారు. ఏమైనా ₹4 వచ్చేది ఉంటే వాళ్ళు తీసుకుంటారు, ఏమైనా పేరు వచ్చేది ఉంటే కూడా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు పనికిరాని ఏమైనా పోస్టులు ఉంటాయిగా అటువంటి ఇస్తుంటారు అనమాట. పదోన్నతుల్లో అన్యాయం, అర్హత ఉన్నప్పటికీ కుట్రపూరితంగా సీనియారిటీ జాబితాను తయారు చేయడం, మానసిక వేధింపులు, అగ్రవర్ణ అధికారుల టార్గెటింగ్, తర్వాత కులం పేరుతో కించపరచడం, దూషణలు ఇష్టం వచ్చినట్టుగా కులం పేరుతోటి, కక్ష సాధింపు చర్యలు, చిన్న కారణాలకే ఛార్జ్ మెమోలు ఇవ్వడం, అన్యాయంగా సస్పెండ్ చేయడం, పదే పదే బదిలీలు చేయడం. కాబట్టి దీనికి చెక్ పెట్టడానికి వచ్చింది బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు. ఇది కేవలం ఆరోపణ కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్న నగ్న సత్యం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మే 2025 బీసీ కమిషన్ సమావేశంలో వెలుగు చూసిన వాస్తవం. బీసీ ఉద్యోగులకు పదోన్నతులు దక్కకుండా సీనియారిటీ జాబితాను కుట్రపూరితంగా తయారు చేసేసారు. సీనియారిటీ జాబితాను మార్చిపడేసారు. ఇంటర్మీడియట్ బోర్డు హైదరాబాద్ అగ్రవర్ణ అధికారుల కక్ష సాధింపు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల వివక్ష, అకారణంగా ఛార్జీ మెమోలు జారీ చేయడం, వేధింపులకు గురి చేయడం, ఇట్లా బీసీ అధికారుల పని ఇట్లా చేస్తారు. వీటన్నిటిపై ఉక్కుపాదం మోపడానికే మన సరికొత్తగా ఆయుధం వస్తోంది. ఏది? బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. ఇక మీరు ఒంటరి కాదు అంటే చాలామంది అనుకుంటారు అసలు యాక్చువల్గా మా బీసీలకి ఏం లేకుండా వస్తుంది, అసలు యాక్చువల్గా ఎవరు వచ్చి కొట్లాడతారని. అందుకనే ఇక మీరు ఒంటరి కాదు, మీ వెనుక మహా సైన్యం ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మన్ మల్లన్న గారి సంకల్పంతో బీసీ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం, రక్షణ కోసం జన్మించిన బ్రహ్మాస్త్రం బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. అగ్రవర్ణ అధికారుల అహంకారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన చారిత్రక వేదిక అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసింది. తీన్మన్ మల్లన్న సారథ్యం వహిస్తూ ఉన్నాడు. మన హక్కులను కాపాడే 4 ఉక్కు స్తంభాలు. కాబట్టి ఏం చేయాలంటే యాక్చువల్గా ఏంది, మేమంతా ఒకరిమే ఉన్నాం, ఇద్దరేమో ఎట్లా కాదు, అందరూ కలిసి సంఘటితం కావాలి. సంఘటితం కావాలి, మనకొక బ్రహ్మాస్త్రం ఉన్నది అని చెప్పేసి ఆ అస్త్రం వైపు రావాలి. బరాబర్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారికి అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు, సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు, తర్వాత పార్టీలకు అనుబంధంగా ఉంటారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి బీసీలకు ఏం లేదు, 78 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేధింపులకు గురైతేనే ఉన్నారు. తర్వాత కనీసం కాపాడేటోడు లేడనేటువంటి బాధ బీసీలకు వేధిస్తూ ఉంది. కాబట్టే ఈ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసిండు తీన్మార్ మల్లన్న. మన హక్కులను కాపాడే 4 ఉక్కు స్తంభాలు. ఏది? ఇప్పుడు ఉక్కు స్తంభాలు అంటాం కదా, అంటే అసలు యాక్చువల్గా పాలనకు సంబంధించి అట్లా ఇప్పుడు బీసీ ఉద్యోగులకు సంబంధించి ఉక్కు స్తంభాలను 4 ఏర్పాటు చేసిండ్రు. బీసీ ఉద్యోగుల ఆత్మగౌరవం, ఇక డైరెక్ట్ హెల్ప్ లైన్, ఫిర్యాదుల కోసం ప్రత్యేక నెంబర్ మరియు వాట్సాప్ సదుపాయం, క్షణాల్లో స్పందన ఉంటుంది, నెంబర్ ఇస్తారు. ఇక జిల్లా స్థాయి కమిటీలు, ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయి తక్షణ పరిష్కారం కూడా ఉంటుంది. బలమైన లీగల్ టీం. కాబట్టి మాకు లీగల్ టీం లేదు, తర్వాత మాకు అడ్వకేట్ లేరు, ఎట్లా పరిస్థితి ఏందనుకుంటే లీగల్ టీంలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంది బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. పార్టీ తరఫున అనుభవజ్ఞులైన లాయర్లు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు, కోర్టు కేసుల్లో ఉచిత సహాయం అందించడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసింది. ఇవన్నీ ప్రభుత్వాలపై ఒత్తిడి, సాక్ష్యాధారాలతో ప్రధాన కార్యదర్శి అంటే సిఎస్ మరియు మంత్రులకు ఫిర్యాదులు రాజీ లేని పోరాటం చేస్తుంది ఈ బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. మీ ఉద్యోగానికి ఎటువంటి ముప్పు లేదు, ఇక మేము భయపడాలి, మేము ఆ ఉద్యోగం తీసేస్తాడేమో. ఎవడు తీసేస్తాడు, ఎందుకు తీసేస్తాడు? అకారణంగా ఉట్టిగానే గాలికి ఇవన్నీ ఇక్కడ నుంచి నైచిలేగా. ఫిర్యాదు అత్యంత గోప్యంగా ఉంటుంది. చట్టపరమైన దాడి, మీ గుర్తింపును దాచిపెట్టి సిస్టమ్ తరఫున అధికారులపై నేరుగా చట్టపరమైన రాజకీయ ఒత్తిడి తీసుకొస్తారు. ఎందుకంటే యాక్చువల్గా
ఒకవేళ మీరు మా పేరు మనం బయటకు వస్తుందేమో, మీ పేరు బయటకి ఏం రాదు. మాకు చాలామంది వచ్చి చెప్తుంటారు, చాలామంది ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చి చెప్పుకుంటారు వాళ్ళ బాధలు. ఎక్కడ కూడా అవి బయట పెట్టాం. అసలు చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ రాగానే మొత్తం టీవీ ముందర పెడతాం, టీవీ ముందర అట్లా ఏమి ఉండదు లెక్క. ఎవరికి ఎట్లా ఉండాలనో, ఎట్లా న్యాయం అందించాలనో అదంతా కూడా జరుగుతుంది. కాబట్టి మీ ఏదైతే విషయాలు ఉంటాయో వాటిని గోప్యంగా ఉంచడం 100% జరుగుతుంది. సురక్షిత ఫిర్యాదు హెల్ప్ లైన్కు మీ మెసేజ్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సమాచారం పంపించవచ్చు, పంపించాలి. గోప్యమైన విశ్లేషణ మీ పేరు వివరాలు ఎవరికీ తెలియకుండా లీగల్ టీం ద్వారా ఆధారాలు లోతైన పరిశీలన కూడా జరుగుతుంది. చట్టపరమైన దాడి మీ గుర్తింపును దాచిపెట్టి సిస్టమ్ తరఫున అధికారులపై నేరుగా దాడి చేయడానికి రెడీగా ఉన్నది బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయ్యో మేము మాట్లాడతాం, ఆ ఉద్యోగం పోతాం, అట్లేం అవసరం లేదు. చెప్తుందాలి ఇక్కడ మీ తరఫున యుద్ధం మేం చేస్తామని చెప్పేసి తీన్మన్మలన్న భరోసా ఇస్తా ఉన్నాడు. నాడు నిస్సహాయత, నేడు రాజ్యాధికార పార్టీ అండగా ఉంది. కాబట్టి రండి. ఒంటరిగా పోరాడితే అధికారుల కక్ష సాధింపులకు బలి కావాల్సి వస్తుంది. ఖరీదైన కోర్టు ఫీజులు, ఆర్థిక భారం ఉంటుంది. సీనియారిటీ కోల్పోయి లూప్ లైన్లో మగ్గడం, ఇక భయంతో సర్దుకుపోవడం, ఇవన్నీ కూడా ఒంటరిగా పోరాడితే. కానీ బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ తోడు ఉంటే ఎట్లుంటుంది? మీ గుర్తింపు గోప్యంగా ఉంటుంది, పూర్తి భద్రత ఉంటుంది. ఉచిత అత్యంత తక్కువ ఖర్చుతో బలమైన లీగల్ ఎయిడ్ కూడా దొరుకుతుంది. తర్వాత హక్కుగా రావాల్సిన ప్రమోషన్ల సాధన, అన్యాయం చేసే అధికారులపై సిస్టమ్ ద్వారా రివర్స్ అటాక్ చేయడానికి బరాబర్ సిద్ధంగా ఉంది బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రత్యేకంగా తీన్మన్మలన్న ఈ నిర్ణయం ఏం తీసుకున్నట్టే, అరే బీసీ ఉద్యోగులకు అసలు మినిమం రక్షణ లేకుండా పోతా ఉంది. ఎవడు పడితే వాడే బెదిరించుడు, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి నైచలేగా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. లక్ష్యం శాశ్వత పరిష్కారం. ఇంకా ఇప్పుడే అయిపోతుందా, లేకపోతే ఇప్పటికప్పుడు నడుస్తా అంటే లేదు, శాశ్వత పరిష్కారమే లక్ష్యం. ఇక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీ ఉద్యోగులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవో సాధించడం. ఎట్లయితే అట్రాసిటీ ఇప్పుడు చట్టం ద్వారా అట్రాసిటీ ఏదైతే దాని ద్వారా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రొటెక్షన్ పొందుతూ ఉన్నారు. కులం పేరుతో కానీ, లేకపోతే ఇంకా దూషిస్తే కానీ, ఇంకా లేకపోతే తక్కువ చేసి మాట్లాడితే కానీ, దాడి చేస్తే కానీ ఈ అట్రాసిటీ ఉంది. అది అటువంటిది బీసీలకు కూడా రావాలని చెప్పేసి ఒకటి జీవో సాధించడం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బీసీ ఉద్యోగులకు ఫిర్యాదుల కోసం ఒక ప్రత్యేక రిజిస్టర్ చేసేలా పోరాటం చేయడం. సర్వీస్ రూల్ రాజ్యాంగం కల్పించిన హక్కులపై అన్ని జిల్లాల ఉద్యోగ సంఘాల్లో పూర్తి స్థాయి అవగాహన సదస్సులు నిర్వహించడం, ఇవన్నీ కూడా చేస్తుంది. ఇక్కడ 3 టార్గెట్లు: ప్రత్యేక రక్షణ చట్టాలు, గ్రీవెన్స్ రిజిస్టర్, తర్వాత పూర్తి అవగాహన, ఇవన్నీ కూడా. ఇంకేం చేస్తాయి? ధైర్యంగా అడుగు ముందుకే వేయండి. ఎట్లయినా ధైర్యంగా చేసేయండి. ఇక వాడొస్తాడో వీడొస్తాడో ఏమవుతుందో, మేము పోతే ఏమనుకుంటారో, మాట్లాడితే ఏమనుకుంటారో, ఇవన్నీ కూడా ఏముండదు, అవసరం లేదు. ఇక న్యాయం వైపు నిలబడండి. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ హెల్ప్ లైన్ నెంబరు ఇది 9866524314 9866524314. ఈ నెంబర్కి వెంటనే నెంబర్ని సేవ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా మీ సమస్యను పంచుకోండి. వాట్సాప్ ద్వారా పెట్టేసేయండి వివరాలు. మా డిపార్ట్మెంట్లో ఇట్లా అవుతుంది, వీడు లంగ కొడుకులు ఇట్లా పరిచయం చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, తర్వాత మాకు ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది, లేకపోతే ఇట్లా ఇదంతా జరుగుతుందని చెప్పేసి క్లియర్గా వాట్సాప్లో మీరు విషయాల్ని ఇక్కడ పంచుకోవచ్చు. 9866524314 ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మీ హక్కుల కోసమే మేమున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మన్మలన్న క్లియర్గా భరోసా ఇస్తూ ఉన్నాడు. గతంలో ఎప్పుడు లేదు ఇట్లా. ఏమైంది? గతంలో ఏముంటుండే, అయ్యో ఎట్లయిపోతుందో, ఎవడు రక్షణ కల్పిస్తారు, అసలు మన గురించి కొట్లాడేటోళ్ళు ఎవరు, మా గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు అనేటువంటి సందిగ్ధంలో ఉండే బీసీ ఎంప్లాయీస్. కాబట్టి ఇప్పుడు బీసీ ఎంప్లాయీస్ గట్టిగా నిలబడడానికి, తలబడడానికి, దేనికైనా రెడీ కావడానికి ఇప్పుడు బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ మీకు అండగా ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. 9866524314కి మీరు మెసేజ్ చేయండి. వాట్సాప్ ద్వారా వివరాలు పంపించేసి 100% మీకు రక్షణగా మేమున్నాం అని చెప్పేసి తీన్మన్మలన్న క్లియర్గా భరోసా ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇది అవసరం కూడా. ఇది ఇట్లా